హలో అమ్మ. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఈ క్లాస్లో నేను మీకు చేస్తున్నాను. అదేంటంటే ఎకనామిక్ సర్వే 2015లో ఏం ఫార్మేషన్స్ తీసుకొచ్చింది, అట్లానే ఎకనామిక్ సర్వే 2014లో ఏం ఫార్మేషన్స్ తీసుకొచ్చిందో చెప్తున్నాను మీకు. ఏంటంటే రికగ్నిషన్. ఫస్ట్ వన్ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ ఏ బ్యాడ్ లోన్స్ బై అసెట్ క్వాలిటీ రివ్యూ. ఏమంటున్నారంటే 2015లో ఏం తీసుకొచ్చారంటే రికగ్నిషన్ బ్యాడ్ లోన్స్ ఒక ఫస్ట్ 2014 చూద్దాం. సారీ. డిసెంటర్ డిజిటల్ గ్రేవ్స్ రికవర్ మనీ యూజింగ్ సర్ఫాసీ యాక్ట్, ఐఎన్బి యాక్ట్, సశక్త్ యాక్ట్. ఏమంటున్నారంటే సర్ఫాసీ యాక్ట్ అండ్ ఐఎన్బి కోడ్ యాక్ట్ ద్వారా ఏదైతే ఉన్నాయో దాని ద్వారా అయితే రికవరీ మనీ అనేది రికవరీ చేయాలని అంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిఫరెన్షియేట్. గవర్నమెంట్ షుడ్ రీక్యాపిటలైజ్ ప్రాఫిట్ మేకింగ్ పిఎస్బి వైల్ మర్జర్ ప్రైవేటైజ్ లాస్ మేకింగ్ పిఎస్బి. ఏమంటున్నారంటే ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోండి, మనం బ్యాంక్ అన్నది ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చింది అనుకోండి, అవి దాన్ని ఏమంటున్నారు, దాన్ని క్యాపిటలైజ్ చేసి ఇంకా ఫండింగ్ ఇచ్చి దాన్ని మోటివేట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ అన్నది పిఎస్బి అనేది లాస్లోకి నడుస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటున్నారంటే మీరు దాన్ని ప్రైవేటైజేషన్ అనేది చేయండి, ఆర్ దాన్ని వేరే బ్యాంక్స్తో మర్జ్ చేయండి. జస్ట్ లైక్ ఎస్బీఎస్ మనం ఏదైతే విధంగా మనం చేసామో ఆ విధంగా. దాని తర్వాత రిజల్యూషన్ వైఏ మెకానిజం అండ్ ఐఎన్పి సారీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైవర్సిఫై. అలౌ మోర్ నెంబర్ అండ్ వెరైటీ ఆఫ్ బ్యాంక్స్. ఎస్ఎఫ్బి అండ్ పిఐబి అలౌడ్ హోల్సేల్ బ్యాంక్ ప్రపోజ్డ్. ఏంటంటే ఎక్కువ మంది బ్యాంక్స్ని తీసుకురావడానికి చూస్తున్నారనమాట. అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్రతి బ్యాంక్ని ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అది ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఇండియాకి ఎకనామిక్ అనుగుణంగా అని చెప్పి బ్యాసిల్ 3 నామ్స్ ప్రకారం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ డీరెగ్యులేట్. లోవర్ ఎస్ఎల్ఆర్, ప్రమోట్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ సో దే బారో లెస్ ఫ్రమ్ బ్యాంక్స్. ఏమంటున్నారంటే బ్యాంక్స్ దగ్గర నుంచి హైయర్ ఇంట్రెస్ట్ ఈల్డ్కి మీరు బాండ్స్ అనేది ఇవ్వండి తప్ప మీరు లోన్స్ అయితే తీసుకోకండి అని చెప్పారు. లోన్స్ అయితే ఇవ్వద్దని చెప్తున్నారు. ఏది బ్యాంక్స్కి అంటే కస్టమర్స్కి ప్రపోజ్ చేయడం అనమాట. మీకు ఇదివరకు 70 పైసాకి మీకు ఎఫ్డి అనేది చేయించేవాళ్ళం మేము, కానీ అది ఇప్పుడు ఏమైందంటే రూపాయిన్నరకి మేము మీకు ఇస్తాము, అది కూడా షార్ట్ టర్మ్ పీరియడ్లో. మీరు మనీ ఇప్పుడు నేను తెస్తే మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఎంత మనీ అవుతుంది, అది హై ఈల్డ్లో వచ్చి చూపించమని బ్యాంక్స్ని ప్రపోజ్ చేస్తున్నారు. అంతే తప్పించి దీనివల్ల ఏంటంటే లోన్స్ అమౌంట్ తగ్గించండి, లోన్లు ఇచ్చే అమౌంట్ తగ్గించండి అని చెప్పి వాళ్ళైతే ప్రతిపాదిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 2015 4R ఫ్రేమ్వర్క్. ఇదైతే వచ్చి 4D ఫ్రేమ్వర్క్. డిసెంటర్, డిఫరెన్షియేట్, డైవర్సిఫై అండ్ డీరెగ్యులేట్. ఇది వచ్చి ఏంటంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్ అండ్ రిఫార్మ్స్. ఫస్ట్ వన్ చూడండి, రికగ్నిషన్ ఆఫ్ ఏ బ్యాడ్ లోన్స్ వై అసెట్ క్వాలిటీ రివ్యూ. అసెట్ క్వాలిటీ రివ్యూ ద్వారా ఏంటంటే బ్యాడ్ లోన్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి అని చెప్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే రిజల్యూషన్ వై స్కీమ్స్ మెకానిజం ఐఎన్బి ప్రాజెక్ట్ అండ్ సశక్త్. ఏంటంటే ఏదైతే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాసెస్లో ఏదైతే టాపిక్స్ అయితే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్స్ గురించి అయితే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఆ టాపిక్స్ని అనుసరించి ఈ లోన్స్ అన్నవి మళ్ళీ తిరిగి కట్టించే విధంగా అడుగుతున్నారు. రీక్యాపిటలైజేషన్ ఫర్ బేసల్ 3 నామ్స్ ఇంద్రధనుష్ బ్యాంక్ రీక్యాప్ బాండ్స్ అండ్ అదర్ మెజర్స్ టోటల్ 3.5 lakh crore మొబైలైజ్. ఏమంటున్నారంటే ఇక్కడ రీక్యాపిటలైజేషన్ అంటే వేరే విధంగా బ్యాంక్స్కి హెల్ప్ చేయడం అనమాట. ఏంటంటే 3.5 lakh crore అనేది మొబిలైజ్ అయిందనమాట, బ్యాంక్స్కి ఇవ్వడం జరిగింది. అది ఇంద్రధనుష్ స్కీమ్స్లో కానివ్వండి. అలాగే 2021లో ఏంటంటే ఆ బ్యాంక్స్ని మీరు హై ఈల్డ్కి ఇంట్రెస్ట్ రేట్కి పే చేయండి అని చెప్పి మీరు ఆ ఈల్డ్స్ని కార్పొరేట్ బాండ్స్ని అలో చేయండి అని చెప్పి బ్యాంక్స్ని ప్రతిపాదించారు. అదే చెప్పారు. నెక్స్ట్ రిఫార్మ్స్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఏమంటున్నారంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురావాలని చెప్పి అడుగుతున్నారు. అంటే గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మార్చాలని చెప్తున్నారు. ఏ విధంగా మనం చేస్తే బ్యాంక్ అనేది ప్రాఫిట్లోకి వెళ్తుంది, బ్యాంక్ అనేది నెగిటివ్లోంచి ప్రాఫిట్లోకి ఎట్లా అయితే అవుతుందో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేశారనమాట రిఫార్మ్స్. ఇక్కడ చూడండి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఏ విధంగా బ్యాంక్స్ అన్నవి డెవలప్మెంట్ చేయాలంటే ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారని చెప్పి ద పాస్ట్ డికేడ్ అని క్వశ్చన్ అడిగితే మీరు రాయండి. 2014లో 4D ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. అంటే 2015లో 4R ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారని జస్ట్ మీరు డయాగ్రామేటిక్గా రిప్రజెంట్ చేయండి సరిపోద్ది. ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డిసెంటర్, డిఫరెన్షియేట్, డైవర్సిఫై అండ్ డీరెగ్యులేట్. ఇది వచ్చి రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్ అండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ పాయింట్ స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ పిఎస్బి అండ్ ఎన్పిఏ. ఏమంటారంటే ఇక్కడ స్టాఫ్ అకౌంటబిలిటీ చూద్దాం.
Finance Ministry issued this for NPA accounts up to rupees 50 crore and PSB from 1/4/2022. ఏమంటున్నారంటే స్టాఫ్ అకౌంటబిలిటీ. ఇదివరకు ఏంటంటే లోన్స్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇష్యూ చేసావో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు కనుక బ్యాంక్స్ నుంచి ఎగ్గొట్టేస్తే కనుక వాళ్ళు కనుక లోన్ అనేది రీపే చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఈ ఎస్బీఐ మేనేజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళని గట్టిగా క్వశ్చనింగ్స్ అయితే అడిగేవారు. కానీ అది ఇప్పుడు ఏమైందంటే దాన్ని తగ్గించాలని చెప్పి దాన్ని తగ్గించమని డిసిషన్స్ అయితే తీసుకున్నారు. ఇదే కదా అప్ టు ₹50 crore ఇన్ పిఎస్బీస్ ఫ్రమ్ 1/4/2022. ఏమంటున్నారంటే ఎన్పిఏ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ సంబంధించిన 50 కోట్ల వరకు పిఎస్బీలు అయితే దాని మీరు అంత సీరియస్గా తీసుకోవద్దు, కొంచెం లిబరలైజ్ ఇవ్వండి అని చెప్పి కొంచెం లిబరల్గా ఆ బ్యాంక్ మేనేజర్స్ని వదిలేయండి అని చెప్పి అయితే అన్నారు. అదే విషయం. If PSB banker took bona fide business decision to approve application but it turned NPA, then banker will be protected from under undue inquiries or harassments by 3C, CBI, CBC and CAG. ఏమంటున్నారంటే ఆ బ్యాంక్ మీకు ఇందాక చెప్పాను కదా 2 minutes బ్యాక్. ఏమంటున్నారంటే ఆ డెసిషన్స్ ఏదైతే తీసుకున్నారో అవి వాళ్ళని మీరు ఆ బ్యాంక్ మేనేజర్స్ని ఏమనద్దు, వాళ్ళ మీద కేసెస్ ఏమి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళని దర్యాప్తు చేసుకుని వాళ్ళని ఏదైతే మనం 4D and 4R రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చామో దాని ప్రకారం బ్యాంక్సే అట్లా మానిటర్ చేసి ఆ రూల్ రికవరీ అనేది తీసుకోవాలని చెప్పి ఉద్దేశించడం అయింది. నెక్స్ట్, ప్రీవియస్లీ ద ఫియర్ ఆఫ్ 3C వాజ్ డిస్కరేజింగ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మేనేజర్స్ ఫ్రమ్ శాంక్షనింగ్ బిగ్ లోన్స్ ఇన్ ద ఆఫ్టర్మెత్ ఆఫ్ టీవీఎస్ మాల్యా అండ్ నీరవ్ మోడీ. అదే మీకు ఇందాక చెప్పాను కదా, ఈ పెద్ద పెద్ద లోన్స్ అమౌంట్ ఏదైతే ఉన్నాయో వీటికి భయపడేవారు అనమాట ఇవ్వటానికి. ఆఫ్ కోర్స్ అవి కూడా అట్లానే జరిగినాయి కదా. నెక్స్ట్ పాయింట్, conclusion for public sector bank. A vibrant banking system can support India's growth story. PSBs are growth levelers for India. ఏమంటున్నారంటే ఒక మంచి బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మంచిగా ప్రాఫిట్స్ అన్నది తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ఎఫిషియంట్ పిఎస్బీస్ కెన్ సివియర్లీ హ్యాండిక్యాప్డ్ ద కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఏమంటున్నారంటే ఏదైతే పిఎస్బీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే మంచిగా ఏదైతే లేవో అవి ఏంటంటే అవి ఎకనామిక్ సెక్టర్ని ఖచ్చితంగా దౌర్భాగ్య స్థితిని తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. 35% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 15 to 29 years ఏజ్ గ్రూప్. మెజారిటీ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ రిక్వైర్ ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. చెప్పాను కదా మీకు క్లాసెస్ నుంచి చెప్తానే ఉన్నాను ఏంటంటే 35% ఆఫ్ ఇండియన్స్ 15 to 29 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ కావాలి, అట్లానే బిజినెస్ లోన్స్ అనేవి కావాలి. ఒక 10 మీకు ఎప్పటి నుంచి సింపుల్ ఫండా 10 మెంబర్స్ కనుక లోన్ కడితే ఈఎంఐ కనుక పే చేస్తే ఆ వచ్చిన ఈఎంఐ అమౌంట్ 11th మెంబర్కి లోన్స్ అనేవి ఇవ్వడానికి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మన పరిస్థితి అట్లా ఉందంటే అట్లా పరిస్థితి లేదు. అందులో 4 to 5 మెంబర్స్ అయితే కడుతున్నారు, రిమైనింగ్ మెంబర్స్ అయితే బ్యాలెన్స్ షీట్లు చూపించి అది ఎన్పిఏ అకౌంట్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. Therefore aforementioned initiatives are important in that regard or need to be addressed on priority basis. ఏమంటున్నారంటే ప్రియారిటీ బేసిస్లో చేయాలని చెప్తున్నారు. రీప్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అండ్ టు అచీవ్ 5 trillion ఎకనామిక్ స్టాటస్ బై 2025 టు అచీవ్ V-shaped రికవరీ పోస్ట్ కరోనా. ఏమంటున్నారంటే డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి. ఎప్పుడు అది లాస్ట్ 2018 గ్రూప్ 2లో వచ్చింది. అట్లనే సేమ్ అటువంటి క్వశ్చనే గ్రూప్ 1లో కూడా రిపీట్ అయింది. ఏమంటున్నారంటే ఇక్కడ టు అచీవ్ 5 trillion ఎకనామిక్ స్టాటస్ బై 2025. ఏమంటున్నారంటే 2025 కల్లా 5 trillion ఎకనామీ అనేది మనం రీచ్ అవ్వాలని చెప్పి 2014లోనే మనం ప్రతిపాదించుకున్నాం. అలాగే V-shaped రికవరీ పోస్ట్ కరోనా. ఏమంటున్నారంటే రికవరీ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. ఏ విధంగా అంటే పోస్ట్ కరోనా టైం పీరియడ్ అయిన తర్వాత మన ఎకనామీ డౌన్ఫాల్ అయిందని చెప్పాం. అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మళ్ళీ V-shaped రికవరీ తీసుకురావాలని చెప్తున్నారు. నెక్స్ట్, నెగిటివ్ న్యూస్ ఎస్ బ్యాంక్ అండ్ 81 బాండ్స్. ఏమంటున్నారంటే 2014 ఎస్ బ్యాంక్ ఏ ప్రైవేట్ సెక్టర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టార్టెడ్ ఇన్ 2004 హెడ్ క్వార్టర్ ముంబై. ఏమంటారంటే ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. ఇది ఏంటంటే 2014లో
దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇట్స్ ఫౌండర్ రానా కపూర్ టుక్ బ్రైబ్ టు అప్రూవ్ లోన్స్ టు కంపెనీస్ వితౌట్ కెపాసిటీ టు రీపే లోన్స్ సచ్ as HDL. This HDL company also borrowed from PMC Bank causing another crisis. ఏమంటున్నారంటే రానా కపూర్ గారు ఏదైతే ఉన్నారో ఈయన లోన్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే లంచాలు అయితే తీసుకున్నారు, బ్యాంక్స్కి ఎవరికైతే ఇప్పించారో వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుని మీరైతే లోన్ పే బ్యాక్ చేయొద్దని చెప్పారు. సో అండ్ ఈ హెచ్డిఎల్ కంపెనీ ఏదైతే మీకు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను కదా, దివాలా తీసింది. అలాగే డిఐసిజిసి అనేది ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు మనీ అనేది ఇప్పించడం జరిగింది. అవన్నీ కూడా జరిగినాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కంపెనీ ఈ ఎస్ బ్యాంక్ కూడా లాస్లో ఒక ఫ్యాక్టర్. బై 2020 ఎస్ బ్యాంక్స్ బిజినెస్ బికేమ్ అన్స్టేబుల్. ఏమంటారంటే 2020 కల్లా ఈ ఎస్ బ్యాంక్ ఏదైతే ఉందో బిజినెస్ ఉందో అదంతా కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్తున్నారు. ఆర్బీఐ ఇస్ అటెంప్టింగ్ ఫాలోయింగ్ ఫర్ ఎస్ బ్యాంక్స్ రివైవల్. ఏమంటున్నారంటే మీకు చెప్పాను కదా, ఆర్బీఐ అనేది కొన్ని ప్రపోజల్స్ అయితే తీసుకొచ్చింది ఐఎన్బి కోడ్ ప్రకారం. అలాగే లాస్ట్ క్లాస్ అయితే సిమిలర్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఆ టాపిక్స్ ప్రకారం ఏం జరిగిందంటే ఆర్బీఐ అనేది కొన్ని టాపిక్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే డిపాజిట్ లేబిలిటీ విత్డ్రాల్ లిమిట్ ఆఫ్ 50,000 అండ్ డిపాజిటర్స్. ఏంటంటే క్యాప్ అనేది పెట్టింది, సీలింగ్ అనేది పెట్టింది. ప్రతి డిపాజిటర్ కూడా ఓన్లీ 50,000 అమౌంట్ మాత్రమే విత్డ్రా చేయాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగింది. దాని తర్వాత రిడ్యూస్ బాండ్ లేబిలిటీ. ఏమంటున్నారంటే బాండ్ లేబిలిటీ ఏదైతే ఉందో అవి కూడా రిడ్యూస్ చేయండి అని చెప్తున్నారు. ఏమంటున్నారు కన్వర్ట్ ద 81 బాండ్స్ ఇంటూ లోవర్ ప్రైస్ షేర్స్. ఎగ్జాంపుల్ 100 ఫేస్ వాల్యూ ఏమంటున్నారంటే ఏదైతే బాండ్స్ ఈ కంపెనీని నమ్మి పెట్టారో ప్రస్తుతానికి ఏదైతే అన్నారో 100 రూపీస్ బాండ్ ఏదైతే కొన్నారో వీళ్ళని నమ్మి. ఎందుకంటే షేర్ హోల్డర్స్లో ఆ టాపిక్ టెర్మినాలజీ అనేది షేర్ హోల్డర్స్ టాపిక్స్లోకి వస్తుంది. సో సిమిలర్గా ఏమంటున్నారంటే ఇక్కడ 100 రూపీస్ది 20 రూపీస్కి చేసేలాగా ఆ బాండ్స్ని అయితే తీసుకురావడానికి రిఫార్మ్స్ అయితే తీసుకురావాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగింది. తర్వాత ఈక్విటీ క్యాపిటల్. Other banks to provide equity share capital worth 10,000 crore into Yes Bank. Future shareholding capital may be SBI 45, ICICI 6, HDFC 6, Axis 3 to 4. ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇందులో కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కొద్ది గొప్ప లాస్ అన్నది రికవరీ అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ Basel III norms capital tiers చూద్దాం. Basel III norms require banks to keep capital against their risk weighted asset ratio. మీకు రిస్క్ weighted asset ratio గురించి అయితే చెప్పాను. ఎంఎన్ ఆల్ఫాబెటికల్ వరకు అయితే ఇన్ని కొన్ని రేషియోస్ అయితే ఉన్నాయి. ఆ రేషియో ప్రకారం వాళ్ళ క్యాపిటల్ ఏదైతే 60 కంట్రీస్ ఏదైతే చెప్పుకున్నా ఆ క్యాపిటల్ రేషియో రిజర్వ్ రేషియో అయితే ఉంచాలని చెప్పి నేను మీకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పాయింట్ క్యాపిటల్ ఆఫ్ ఏ బ్యాంక్. టియర్ 1 కామన్ ఈక్విటీ క్యాపిటల్ దట్ ఈస్ ఆర్డినరీ షేర్స్. ఏంటంటే టియర్ 1 క్యాపిటల్ ఏదైతే కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆర్డినరీ షేర్స్ మట్టుగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే అడిషనల్ టియర్ 1 ఏదైతే ఉన్నాయో అది 81 బాండ్స్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఎక్సెట్రా అవైతే ఉంటాయి. టియర్ 2లోకి వచ్చేసి బాండ్స్ డిబెంచర్స్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా టియర్ 2లోకి అయితే ఉన్నాయి. Basel III ప్రిస్క్రైబ్డ్ that banks must keep minimum X%, 5% etc. on each of these tiers depending on their risk weighted asset ratio. ఏమంటున్నారంటే టియర్ 1 టియర్ 2 క్యాపిటల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ రేషియో ప్రకారం ఇందులో అయితే కొంచెమన్నా రిస్క్ weighted అమౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రజెంట్ చేశారు. అది ఏ విధంగా ఉండాలి మీకు లాస్ట్లో ఓన్లీ లిక్విడ్ ఫామ్లోనే కాదు బాండ్స్ ఫామ్లో కూడా ఉండొచ్చని మీకు డిస్కస్ చేసిన. ఆర్బీఐ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసిందని చెప్పాను. నెక్స్ట్ పాయింట్ అడిషనల్ టియర్ 1 81 బాండ్స్. They have no maturity date. That is, bank has to pay interest for infinite period. Perpetuity and principal will not be returned. However, bank may buy back themselves after certain years. If when a bank makes a huge losses, 81 బాండ్స్ లేబుల్ టు బి రిటర్న్ ఆఫ్. ఏమంటారంటే ఈ 81 బాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే పే చేస్తుంది. అది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడి వరకు పే చేస్తుంది అంటే ఇన్ఫినిటీ టర్మ్ వరకు అయితే పే చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ బ్యాంక్ ఏదైనా లాస్లో ఉందనుకోండి ఇది రిటర్న్ ఆఫ్ అయితే ఈ బ్యాంక్స్ ఈ లోన్స్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి జరిగింది. దాని తర్వాత వీటిని ఏంటంటే కన్వర్ట్ ఇంటూ షేర్స్. వీటిని షేర్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఉదాహరణకి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్ జీరో కూపన్ బాండ్స్ ఫర్ పిఎస్బి క్యాపిటలైజేషన్. నెక్స్ట్ నెగిటివ్ న్యూస్ ఐఎల్ఎఫ్ఎస్ అండ్ షాడో బ్యాంకింగ్.
ఏంటంటే ఎన్బిఎఫ్సి షాడో బ్యాంకింగ్. షాడో బ్యాంకింగ్ is a set of activities and institutions. They operate partially outside the traditional commercial banking sector. They are not fully regulated by the ఆర్బీఐ. ఏంటంటే షాడో బ్యాంకింగ్ ఏంటంటే ఇవి ఇవి బ్యాంక్స్ ద్వారానే రన్ అవుతాయి, కానీ ఎన్బిఎఫ్సిస్ అనమాట. ఎదురు మనీ ఇస్తారు, కానీ ఇది ఏంటంటే బ్యాంక్ కాదు, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాంటిది. ఇది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ మార్కెట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టర్మినల్స్ వాటికి ఇవి వస్తాయని చెప్తున్నారు. ఏమంటున్నారంటే దే మొబిలైజ్ ఫండ్స్ బై బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్, ఇష్యూయింగ్ కమర్షియల్ పేపర్స్ అండ్ బాండ్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఏంటంటే ఇవి బ్యాంక్ దగ్గర నుంచి బారో చేస్తాయి. బ్యాంక్ దగ్గర నుంచి 60 పైసాకి డబ్బులు తెచ్చుకుని, అలా 60 పైసా ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 60 పైసా ఇంట్రెస్ట్కి తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తారంటే 90 పైసాకు 1.50 పైసాకు వీళ్ళైతే ఆ లోన్స్ అనేవి ఇస్తారు, ఎవరికి పబ్లిక్ ఇస్తారు. నెక్స్ట్ హెచ్ఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అవన్నీ కూడా ఇంట్లోకి వస్తాయి ఈ షాడో బ్యాంకింగ్ సిస్టంలో అనమాట. నెక్స్ట్ ఎల్డిఎంఎఫ్స్, లిక్విడ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ క్లయింట్స్ మనీ ఇంటూ షార్ట్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ as టీ బిల్ అండ్ కమర్షియల్ పేపర్స్. ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ టీ బిల్, గవర్నమెంట్ బిల్, కమర్షియల్ పేపర్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సర్టన్ స్కీమ్స్ బై యూటీఐ, కోటక్, ఎల్ఎన్టీ, టాటా మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఆ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు, అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం. అంటే ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుందంటే వాటికి బ్యాంక్కి రీక్యాపిటలైజేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, మొబిలైజేషన్ చేసినట్టు ఉంటుంది, అట్లానే ఈ లోన్ కింద కూడా అమౌంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్తున్నారు. రీటైల్ ఎన్బిఎఫ్సి, రీటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ సచ్ as గోల్డ్ లోన్ కంపెనీస్, అసెట్ ఫైనాన్స్ కంపెనీస్, వాటిని కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ టాపిక్స్ ఏవి. షాడో బ్యాంకింగ్ సిస్టమ్స్ అసెట్స్ ఆర్ రిస్క్ అండ్ illiquid. If there is a bank run like situation, depositors or investors demanding the money back, the shadow banks can't honor the obligations. ఏమంటున్నారంటే ఇన్ కేస్ దివాళా చేసిందంటే బ్యాంక్ మళ్ళీ ఆర్బీఐలో అయితే సెక్యూరిటీ ఉండవు, షూరిటీ ఉండవని చెప్పడం అయితే జరిగేది. ఓన్లీ బై ద రిస్క్ ఆఫ్ ద కస్టమర్స్ వల్లే జరుగుతుంది తప్పించి ఆర్బీఐకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవు అని చెప్పి మనం అయితే డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ పాయింట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. Infrastructure leasing is a systematically important non-deposit taking non-banking finance limited. Next, ఇది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఏదైతే ఉందో అది నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అని చెప్తున్నారు. అది ఎప్పుడు స్థాపించారంటే 1987. మీకు స్టార్టింగ్ క్లాస్లో టాపిక్ వచ్చేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సెటప్ చేయడానికి మాత్రమే ఉందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం, అదే టాపిక్ ఇది. అలాగే షేర్ హోల్డర్స్ వచ్చి ఎల్ఐసి, దాని తర్వాత జపాన్ సారిక్స్ గ్రూప్, అబుదాబీస్ గ్రూప్, దాని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ఎస్బీఐ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఆత్మనిర్భర్, ఆర్బీఐ హెల్పింగ్ ఎన్బిఎఫ్సి షాడో బ్యాంకింగ్. ఆర్బీఐ హెస్ లాంచ్ టీఆర్ఓ అండ్ స్పెషల్ లిక్విడిటీ విండో. ఏంటంటే ఇక్కడ స్పెషల్ లిక్విడిటీ విండోని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆర్బీఐ హెస్ గివెన్ ది RBI is announcing following partial credit guarantee liquidity scheme, credit guarantee enhancement corporation. ఏంటంటే ఆర్బీఐ అనేది ఈ ఎన్బిఎఫ్సిస్ ఏదైనా దివాలా తీసేసిన టైంలో ఏం చేస్తుందంటే ప్రజెంట్ మొన్నటి వరకు ఏదైతే ఉందో ఓన్లీ బ్యాంక్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఎదుర్కొందంటే ఇది బ్యాంక్స్ కూడా ఇది ఏమవుతుందంటే ఇది ఎన్బిఎఫ్సిస్ కూడా చిట్ ఫండ్ కంపెనీస్, అలాగే అట్లానే ఫైనాన్స్ కంపెనీస్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, అలాగే స్పెషల్ లిక్విడిటీ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్ అవి కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి లిక్విడిటీ స్కీమ్ అంటే వాళ్ళ దగ్గర ఏదైతే అసెట్స్ ఉన్నాయో దాన్ని లిక్విడ్ కనుక కన్వర్ట్ చేసి అవి మేనేజ్ చేయవచ్చు. అట్లానే క్రెడిట్ గ్యారంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఆర్బీఐ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.2 బడ్జెట్ 2019లో తీసుకురావడం అయితే జరిగింది. ఇఫ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎంఎఫ్సిస్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బారోడ్ మనీ బై ఇష్యూయింగ్ డెప్ట్ సెక్యూరిటీస్
that is bonds or commercial papers to public sector banks invested in it, but borrower default, then the government paid 10% loss to PSB. ఏంటంటే డెబ్ట్ సెక్యూరిటీస్, కమర్షియల్ పేపర్స్, బాండ్స్ ఏదైతే ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకుని బ్యాంక్స్ దగ్గర నుంచి తాకట్టు పెట్టుకుని తెచ్చుకున్నారో అట్లాంటి సిచ్యువేషన్లో బ్యాంక్స్కి 10% రాయితీ అయితే కలుగుతుందని చెప్పారనమాట. ఇక్కడ కరోనా 25% లాస్ కవర్ గ్యారంటీ అయితే పిఎస్బికి ఇచ్చారు. అది నెక్స్ట్ ఆత్మని స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ హెచ్ఎఫ్సి. ఏంటంటే స్పెషల్ వెహికల్ కంపెనీ బై ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఆర్బీఐ విల్ బి రెగ్యులేటర్. ఏంటంటే దీన్ని తీసుకురావడానికి ఏంటంటే స్పెషల్గా ఒక కేసుని అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఇది ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా లిమిటెడ్ ద్వారా తీసుకొచ్చింది. ఇది ఆర్బీఐ పర్యవేక్షణలో జరుగుతుంది. ఏంటంటే లిక్విడిటీ చేయడం. దాని తర్వాత దిస్ కంపెనీ విల్ బై 30,000 crore విత్ షార్ట్ టర్మ్ డెబ్ట్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఫ్రమ్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. ఏంటంటే 30,000 వర్త్ షార్ట్ టర్మ్ డెబ్ట్ సెక్యూరిటీస్ అయితే కొంటుందని చెప్తున్నారు. ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్లో లాస్కి మెన్షన్ చేసి పెట్టుకున్నారో ఆ బాండ్స్ ఏదైతే ఉందో 30,000 crore పెట్టి తీసుకుంటుందని చెప్తున్నారు. లిక్విడిటీ ఫర్ దోస్ షాడో బ్యాంక్స్, దే కెన్ రివైవ్ దేర్ ఆపరేషన్స్, పే ఆఫ్ దేర్ అదర్ ఇన్వెస్టర్స్. ఏంటంటే వాళ్ళు ఏదైతే అప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దివాలా తీసిన పరిస్థితిలో, బ్యాంక్రప్ట్ అయిన సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే పరిస్థితి అప్పటికప్పుడు సిచ్యువేషన్ కొన్ని సీలింగ్ అయితే పెడతారు. కొన్ని టర్మ్స్కి సీలింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కొన్ని టర్మ్స్లో ఏమవుతుందంటే వాళ్ళు రివ్యూ ఆపరేషన్స్ అయితే తీసుకుంటారు. అలాగే పే ఆఫ్ దర్ ఇన్వెస్టర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పుకునేది. దాని తర్వాత ఇఫ్ షాడో బ్యాంక్ ఫెయిల్స్ టు రీపే ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ టు అబౌవ్ ఎస్బీఐ, దెన్ ఎస్బీఎఫ్సిస్ లాస్ విల్ బి కవర్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్. ఏంటంటే ఈ మనం పైన మెన్షన్ చేసుకున్నాం కదా, ఎస్బీఐ ద్వారా కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ పే చేయలేకపోయినాయి అనుకోండి, వాళ్ళు ఏదైతే కొంచెం అన్నా కొద్దిగా ఏదో హెల్ప్ చేశారు కదా ఎస్పీవీస్, అది కూడా వీళ్ళు చేయకపోతే ఇది ఏం చేస్తుందంటే వాటిని ఫైనాన్స్ మినిస్టర్ అయితే టేక్ ఓవర్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఆర్బీఐ టేక్ ఓవర్ చేసుకోదు. ఎన్బిఎఫ్సిస్ త్రూ ఎస్పీవీస్ ఏదైతే తప్పు చేస్తారో వాళ్ళని డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్టరీ తీసుకుని ఫైనాన్స్ మినిస్టరే వాటిని రెగ్యులరైజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఇన్ అదర్ వర్డ్స్ ది సెక్యూరిటీస్ విల్ బి ఫుల్లీ గ్యారెంటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏమంటున్నారంటే ఎన్బిఎఫ్సిస్ కోసం ఏదైతే సెక్యూరిటీస్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఏదైతే కొన్నారో అవి అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే పరిధిలోనే ఉంటాయని చెప్తున్నారు. అది నెక్స్ట్ పాయింట్ షాడో బ్యాంకింగ్, అదర్ రెమెడీస్ బై గవర్నమెంట్ పోస్ట్ ఐఎల్ఎఫ్ఎస్ క్రీజెస్. అండర్ కంపెనీ షాడో బ్యాంకింగ్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే అండర్ కంపెనీస్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రీప్లేస్ ద ఐఎల్ఎఫ్సి బోర్డ్ మెంబర్స్ ఉదయ్ కోటక్ మేడ్ న్యూ చైర్మన్. ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సారీ ఐఎల్&ఎఫ్ఎస్కి ఏంటంటే కొత్త చైర్మన్ అయితే తీసుకురావడం జరిగింది, ఉదయ్ కోటక్. దాని తర్వాత ఎంసీఏ కాన్స్టిట్యూటెడ్ ద స్టాట్యుటరీ బాడీ నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఫర్ స్ట్రిక్చర్ విజిలెన్స్ ఓవర్ చార్టెడ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్. ఏంటంటే ఎంసీఏ అనేది కాన్స్టిట్యూట్ అయితే స్టాట్యుటరీ బాడీని అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఏంటంటే చార్టర్ అకౌంట్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా అకౌంటబిలిటీ ఉండటం కోసం అయితే దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏంటంటే నెక్స్ట్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీస్ అండ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఇన్వెస్టిగేటింగ్ ద ఐఎల్&ఎఫ్ఎస్ అఫీషియల్స్ అండ్ ఆడిటర్స్. ఏంటంటే ఇక్కడ ఆడిటర్స్ని, అఫీషియల్స్ని గుర్తుపెట్టడానికి అయితే ఇలాంటి చర్యలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎల్ఐసి సేజ్ విల్ నాట్ అలో ఎల్ఎఫ్సి టు కన్వర్ట్ మనీ టు రిస్క్ ఇట్ జస్ట్ లైక్ ఐడిబి. ఎల్ఐసి ఏం చెప్తుందంటే మేము ఐడిబిఐ బ్యాంక్ని ఏ విధంగా అయితే ఆదుకున్నామో సేమ్ ఆ విధంగానే మీకు నేను ఐఎల్&ఎఫ్ఎస్సిని కూడా ఆదుకుంటాం. అలాగే దాన్ని తగ్గించడానికి దాన్ని
లాస్లోకి అయితే వెళ్ళము అని చెప్పింది. National Housing Bank introduced liquidity infusion facility of 30,000 crore for additional liquidity to HFCs for individual affordable housing. అంటున్నారంటే ఇక్కడ నేషనల్ హౌసింగ్ బోర్డు బ్యాంక్ ఏదైతే తీసుకొచ్చిందంటే లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ ఫెసిలిటీని అయితే తీసుకొచ్చింది. ఈ 30,000 crore ఎందుకంటే హెచ్ఎఫ్సిస్కి ఇది హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్కి అయితే ఇది అఫోర్డబుల్ లోన్స్ అయితే ఇవ్వడానికి అయితే తీసుకురావడానికి, అంటే వాళ్ళకి లోన్స్ ప్రతిపాదించడానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. గవర్నమెంట్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ఆర్బీఐ పవర్స్ టు రెగ్యులేట్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఆర్బీఐ కెన్ రిమూవ్ ఎన్బిఎఫ్సిస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ ఇన్స్పెక్ట్ ఎనీ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఇట్స్ అసోసియేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆర్బీఐ కెన్ ఫోర్స్ ఆర్ మధ్య స్ప్లిట్టింగ్ ఆఫ్ అన్వేయబుల్ ఎన్బిఎఫ్సిస్, హైయర్ ఫైన్స్ పెనాల్టీస్ ఫర్ వయలేషన్. ఏమంటున్నారంటే 2019లో గవర్నమెంట్ అనేది ఒక సరికొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగైతే బ్యాంక్స్కి ఇచ్చారో దానికన్నా స్ట్రిక్ట్ పాలసీస్లో అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది, మనం గమనించవచ్చు అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, షాడో బ్యాంకింగ్ రెమెడీస్ బై ఆర్బీఐ. రెమెడీస్ అయితే ఏంటి, ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాం, చూద్దాం ఇప్పుడు. ఆర్బీఐ టైటన్ నామ్స్ ఆఫ్ అసెట్ లేయబిలిటీ మేనేజ్మెంట్ నామ్స్ ఫర్ ఎంబీఎఫ్సిస్. అసెట్ లేయబిలిటీ మేనేజ్మెంట్ మీకు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇది మేనేజ్ చేస్తుంది, అసెట్స్ని ఏదైతే తాకట్టు పెట్టారో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అని చెప్పి మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. ఆ విధంగా ఏదైతే ఉందో డిస్కస్ చేసుకున్నాం, అదైతే స్ట్రిక్ట్ పాలసీస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. 2019 July, the Deputy Governor Viral Acharya Committee, RBI board approved 3-year medium-term framework to improve RBI regulations and supervision based on global practice. Utkarsh 2022 roadmap ఏంటంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ని డెవలప్మెంట్ చేయడానికంటే ఎన్బిఎఫ్సిస్ పట్ల అలాగే బ్యాంక్ పట్ల ఏదైతే ఆర్బీఐ రెగ్యులేషన్స్ అన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉత్కర్ష్ 2022 రోడ్ మ్యాప్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ ఆర్డర్ సర్టన్ ఎన్బిఎఫ్సిస్ టు ఇంప్లిమెంట్ Basel III norms, liquidity coverage ratio, high quality liquid assets ratio and framework in phased manner. ఏమవుతుందంటే మీకు ఎన్బిఎఫ్సిస్కి అలాగే ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ బ్యాంక్స్కి అయితే ఈ Basel III norms అక్కర్లేదని చెప్పాను, కానీ కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఆర్బీఐ వీటికి కొన్ని ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేషియోని కూడా మెన్షన్ చేయొచ్చని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే Basel III నామ్స్ ఖచ్చితంగా ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి ఎన్బిఎఫ్సిస్లో కూడా అని చెప్పారు. నెక్స్ట్ 2021 ఆర్బీఐ ప్రపోజ్డ్ 4-tier స్ట్రక్చర్ ఫర్ టైటర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ టు బి క్లాసిఫైడ్ ఇంటూ 4 categories: బేస్, మిడిల్, అప్పర్ అండ్ టాప్ లేయర్. ఆర్బీఐ బోర్డు ఏదైతే ఉందో ఆర్బీఐ ఆర్డర్ సర్టన్ ఎన్బిఎఫ్సిస్ టు ఇంప్లిమెంట్ ఆర్బీఐ ఓకే. Shadow banking. SEBI tightened norms for credit rating agencies. They have to disclose default probability of bonds and other debt instruments. SEBI tightened norms on mutual funds regarding where, how they have invest clients' money. అలాగే సెబీ అయితే ఏదైతే షేర్ హోల్డింగ్స్ ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెబీ టైటన్ నామ్స్ ఫర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. దే హ్యావ్ టు డిస్క్లోజ్ డిఫాల్ట్ probability of bonds and other debt instruments. SEBI tightened norms on mutual funds regarding where, how they invest clients' money. ఏంటంటే ఇక్కడ సెబీ కూడా క్లయింట్స్ ఇది ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనీ ఏం చేస్తుంది, ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా ఇంకో చోటనైతే ఇంకో దిక్కున ఈ బాండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని అయితే అప్పటికప్పుడు సృష్టించే బాండ్స్లోకి అయితే పెట్టుబడులు పెడతారు, అంటే వాటికి డబ్బులు రాకపోయినా డబ్బులు ఇచ్చే బాండ్స్లోకి మనం అయితే పెట్టే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. దానికి సెబీ తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చింది, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే మీకు లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ రేటింగ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఆ సిచ్యువేషన్ ఇక్కడ తీసుకొచ్చింది అని చెప్తున్నారు. షాడో బ్యాంకింగ్ రెమెడీస్ సజెస్టెడ్ బై ES20. ES20 ఏంటంటే చూద్దాం. K. Subramanian has created a health score for NBFCs to monitor given NBFC companies' asset liability management problems, balance sheet strength, etc. and give them a score between -100 to +100. ఏంటంటే ఇక్కడ అసెట్ లేబిలిటీ
యాసెట్ లేబర్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ని కంక్లూడ్ చేసుకుని సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే హై యాస్ స్కోర్ ఫర్ ఎన్బిఎఫ్సి స్కోర్ అంటే ఇవ్వాలని చెప్పారు. అదేంటంటే -100 దగ్గర నుంచి 100 లోపు ఏదైనా ఎంతైనా స్కోర్ ఇవ్వచ్చు అని చెప్పారు. దాని తర్వాత హైయర్ స్కోర్ ఇండికేటింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద ఫర్మ్. దిస్ హెల్త్ స్కోర్ కెన్ ప్రొవైడ్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఇంటూ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్. దే కెన్ ఇనిషియేట్ అప్రోప్రియేట్ మెజర్స్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఏంటంటే ఒకవేళ హైయర్ స్కోర్ ఉంటే కనుక అది మంచి కంపెనీ అని చెప్పి డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే చెడ్ స్కోర్ ఉంటే కనుక అది మంచి కంపెనీ కాదని చెప్పి డిస్క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, if such bank guarantee given to another bank in a foreign country, it's called letter of undertaking, letter of credit or letter of comfort. ఏంటంటే బ్యాంక్ గ్యారెంటీ అనమాట. ఇది చూద్దాం. నెగిటివ్ పిఎన్బి, ఎల్విగి, స్విఫ్ట్ అండ్ నీరవ్ మోడీ. ఏంటంటే ఈ బ్యాంక్ గ్యారెంటీ సిస్టమ్ ఏంటంటే షూరిటీ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇఫ్ సచ్ బ్యాంక్ గ్యారెంటీ గివన్ టు అనదర్ బ్యాంక్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ, ఇట్స్ కాల్డ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ లెటర్ ఆఫ్ కంఫర్ట్. ఏంటంటే హామీ ఉంటుంది అనమాట. ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఇంకోళ్ళకి ఫారిన్ కంట్రీలో ఉండే బ్యాంక్కి ఇవ్వటం అనమాట బ్యాంక్ గ్యారెంటీ. అది నెక్స్ట్, బ్యాంక్స్ ఎర్న్స్ కమిషన్ ఆర్ ఫీ ఫ్రమ్ క్లయింట్స్ ఫర్ ఇష్యూయింగ్ సచ్ లెటర్స్ ఆర్ గ్యారెంటీస్. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఏమవుతుందంటే బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే కమిషన్ అనమాట. మా బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు కానీ మేము బ్యాంక్ గ్యారెంటీ అనేది ఇస్తాం, మాకు 5% కమిషన్ ఇవ్వండి అని చెప్పి కస్టమర్ అండ్ వేరే ఫారిన్ బ్యాంక్స్ అయితే లింక్స్ అనేది కుదిరించుకుని మాట్లాడుకుంటాం. ద ఫారిన్ కరెన్సీ దస్ లోన్డ్ goes into PNB's nostro account and Nirav uses the dollars to buy diamonds in Hong Kong. ఇది పిఎన్బి స్కామ్ గురించి అయితే మీకు, నీరవ్ మోడీ స్కామ్ గురించి అయితే మీకు తెలిసిందే. అదేంటంటే గోల్డ్, అదే అవి వేరే యూట్యూబ్ ఛానల్స్లో మీరు దాని గురించి డీటెయిల్గా అయితే ఉంటాయి. అవి మీ అందరికీ దాని గురించి ఆల్మోస్ట్ ఆల్ అయితే ఉన్నాయని అదే దాని గురించి ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్, పిఎన్బి స్కామ్ అంటే నేను ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే దాని గురించి డీటెయిల్గా ఒక 20 to 30 minutes అయితే డీటెయిల్డ్ వీడియో అయితే అవుతుంది. సో ఇవన్నీ ఎందుకంటే ఇంకా PNB scam. PNB's Mumbai corporate manager kept issuing LOEs, letter of understanding to diamond merchants Nirav Modi and Mehul Choukasi without due diligence or collaterals for 7 years worth 12,000 crores. In 2018, Nirav Modi and Mehul left in India. ఏమన్నారంటే పిఎన్బి 7 years వరకు ఏదైతే ఉందో 2018 - 7 2011 దగ్గర నుంచి ఏదైతే ఉందో ఈ ఎల్ఓఎస్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే ఇస్తానే ఉందండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఇస్తానే ఉంది. ఎవరికంటే నీరవ్ మోడీ అండ్ మేహుల్కి అయితే ఇస్తానే ఉంది ఆ గోల్డ్ స్కామ్, అదే డైమండ్స్ జ్యువెలరీ కోసం. వాళ్ళే దివాలా తీసేసి వేరే చోట అయితే ఉన్నారు. PNB officials couldn't detect scam because LOs were guaranteed through SWIFT platform which was not integrated with their core banking solutions or server. ఏంటంటే స్విఫ్ట్ మనకి ఇంటర్నేషనల్ టర్మ్స్లో మాట్లాడాలంటే స్విఫ్ట్. ఇక్కడైతే మనకి ఇండియాలో అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే కొన్ని దీనికైతే స్విఫ్ట్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఇది ఎల్ఓఎస్ అన్నీ కూడా జనరేటెడ్ దేనివల్ల జనరేట్ అయినాయి అంటే స్విఫ్ట్ ప్లాట్ఫామ్ వల్ల జనరేట్ అయినాయి తప్పించి కోర్ బ్యాంక్ మన ఇండియన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లో అయితే ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ స్విఫ్ట్ రష్యా గెట్స్ బ్యాన్. రష్యా అయితే బ్యాన్ అయిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ సొసైటీ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఇది ఏదైతే ఉందో ఇది గ్లోబల్గా, ఇదైతే గ్లోబల్లో ఇండియాలో వచ్చేసి SFMS. తర్వాత నెక్స్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. మీకు ఇందాక డిస్కస్ చేశాను కదా, మనకి ఎట్లయితే IFSC కోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, సారీ ఈ SFMS కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇదైతే ఉందో అదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే స్విఫ్ట్ కోడ్, అలాగే ఇండియాలో వచ్చేసి SMS కోడ్. ఇది ఎట్లా అయిందంటే బై ఆపరేషన్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఇన్ బెల్జియంస్ లాహోప్ సిటీ. దాని తర్వాత ఆ లాహోప్ సిటీలో 1973లో అయితే దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే డిజైన్డ్ బై టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS ఫర్ IDR BT రీసెర్చ్ ఆర్మ్ ఆఫ్ RBI. ఇది ఏంటంటే RBI యొక్క రీసెర్చ్ ఆర్మ్ అని మనం చెప్పుకోవచ్చు. టు సర్వ్ ద మెసేజింగ్ ఫంక్షన్ ఫర్ బ్యాంక్స్, NBFCs and broker who may or may not have direct bank relation settlement system with each other due to international borders. ఏదైతే ఉందో
మెసేజింగ్ ఫంక్షన్ కింద అయితే ఇది ఒక మీడియేటర్ కింద మీడియా వర్క్ కింద అయితే జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఏంటంటే ఇంటర్ కంట్రీ బ్యాంక్స్కి ఏదైతే ఉందో దానికి స్విఫ్ట్ కోడ్ అనేది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. టు సర్వ్ ద మెసేజింగ్ ఫంక్షన్ ఇన్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ ఈ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ విత్ ఇన్ ఇండియాలో ఏదైతే మీరు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే మీరు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించిందే ఇది అని మనం చెప్పుకోవచ్చు. నేషన్స్ బ్యాండ్ ఫ్రమ్ స్విఫ్ట్, ఈ స్విఫ్ట్ కోడ్ దగ్గర నుంచి ఏదైతే నేషన్స్ బ్యాండ్ ఉన్నాయో అదేంటంటే ఇరాన్ క్యాపిటల్ టెహరాన్. దాని తర్వాత రష్యా గాట్ బ్యాండ్ ఆఫ్టర్ ఇన్వైడింగ్ యుక్రెయిన్. లేటెస్ట్గా అయితే రష్యా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్బీఐ డివిడెండ్ రిజర్వ్స్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బీఐస్ ఇన్కమ్ సోర్సెస్ ఇంక్లూడ్ ఫార్మ్స్ ఫ్రమ్ ఇట్స్ ఇన్కమ్ ఆర్బీఐ అలోకేట్స్ ఫండ్స్ టు. ఏంటంటే మనం డిస్కస్ చేస్తుంది ఆర్బీఐ డివిడెండ్ రిజర్వ్స్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ దట్ ఆర్ నాట్ సోల్డ్ ఇన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ ఇంకా ఆర్బీఐకి ఇన్కమ్గా ఉండొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ సావరెన్ బాండ్స్. సావరెన్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ సావరెన్ బాండ్స్ గురించి అయితే టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఏదైతే ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయో వాటి మీద వచ్చి ఇంట్రెస్ట్ అవి ఇంకా ఆర్బీఐ ఇన్కమ్ సోర్సెస్. దాని తర్వాత ఇంట్రెస్ట్ లోన్స్ గివన్ టు అదర్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. లోన్స్ ఏదైతే బ్యాంక్స్కి ఇచ్చారో వేరే స్టేట్స్కి ఏదైతే ఇచ్చారో ఆ ఇంట్రెస్ట్ 70 పైసాకి 60 పైసాకి లోన్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. బ్యాంక్స్ స్టేట్స్కి అయితే 60 పైసా 70 పైసాకి అయితే లోన్స్ ఇస్తూ ఉంటారు. ఆ లోన్స్ అవి అండ్ బ్యాంక్స్ కూడా రీవాల్యుయేషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అండ్ గోల్డ్ ఇన్ ఆర్బీఐ రిజర్వ్స్. ఏంటంటే ఫారిన్ కరెన్సీ కనుక ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఆర్బీఐకి లాభం, దాని యొక్క ఇన్కమ్ కింద ప్రతిపాదించుకోవచ్చు. దాని తర్వాత అండ్ గోల్డ్ ఇన్ ఆర్బీఐ రిజర్వ్స్. ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్స్లో ఉన్న గోల్డ్ని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సర్నేజ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ప్రింటింగ్ మనీ బికాస్ ఫేస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. దాని తర్వాత ప్రింటింగ్ మనీ ప్రింట్ చేస్తే కూడా ప్రాఫిట్ వస్తుంది. దాని తర్వాత పెనాల్టీస్ ఇంపోజ్డ్ ఆన్ ఎర్రెంట్ బ్యాంక్స్. దాని తర్వాత బ్యాంక్స్ ఏదైనా సరిగ్గా ఫంక్షన్ చేయనప్పుడు వాటి ద్వారా వచ్చే ప్రాఫిట్స్ కూడా అంటే పెనాల్టీస్ ఏదైతే ఇంపోజ్ చేస్తారో అవి. దాని తర్వాత ఆ వచ్చిన ఇన్కమ్ని ఏ విధంగా వీళ్ళు మారుస్తారని చెప్పి ఇక్కడైతే డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఇట్స్ ఇన్కమ్ ఆర్బీఐ అలోకేట్స్ ఫండ్స్ టు స్టాఫ్ రిటైర్మెంట్ ఫండ్, ప్రొవిజనల్స్ ఫర్ బ్యాడ్ లోన్స్, డిప్రిసియేషన్ ఇన్ అసెట్స్. ఏంటంటే ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ లోన్స్కి మీకు చెప్పాను కదా లాస్ట్ కొంచెం డిఐసిసిస్ ద్వారా అయితే అప్రూవల్ ఇచ్చి మనీ ఇవ్వాలి కొంతమందికి అని చెప్పాను కదా. అట్లనే కొన్ని వాటికి ఫండింగ్ అనేది ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్లో అయితే ఆర్బీఐ అనేది పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అట్లనే స్టాఫ్ రిటైర్మెంట్ ఫండ్. దాని తర్వాత ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి అవుతాయి. రిజర్వ్స్ ఫర్ కాంటినెన్సీ 2.5 lakh crore. ఏంటంటే ఎమర్జెన్సీ కింద 2.5 lakh crore అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్కమ్ రిజర్వ్స్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, టెక్నికల్లీ కాల్డ్ కరెన్సీ అండ్ గోల్డ్ రివాల్యుయేషన్ రిజర్వ్ 7 lakh crore. ఏంటంటే రేట్ స్టెబిలిటీ కోసం ఎక్స్చేంజ్ అంటే గోల్డ్కి కరెన్సీకి మన కరెన్సీ ప్రింట్ అయ్యేది ఆన్ ద బేసిస్ ఆఫ్ విత్ ప్రయర్ టు మై నాలెడ్జ్ ఏంటంటే గోల్డ్ ప్రకారం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ గోల్డ్ ప్రకారం ఏదైతే ఆ కరెన్సీ అనేది ఇవి కూడా ప్రింట్ అవుతాయి అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. దాని తర్వాత అట్లాంటి సిచ్యువేషన్స్ని ఆర్బీఐ అయితే ఆ ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ మేకింగ్ దీస్ అలొకేషన్స్ ప్రాఫిట్ ఈస్ షేర్డ్ విత్ యూనియన్ గవర్నమెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డివిడెంట్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 47. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఏదైనా స్టేట్కి పర్సెంట్కి వెళ్తుంది అంటే ఇది యూనియన్ గవర్నమెంట్ అండర్లోకి వెళ్తుంది అని చెప్తున్నారు. అదే ఎట్లా అంటే ఇది ప్రాఫిట్ ఈజ్ షేర్డ్ విత్ యూనియన్ గవర్నమెంట్తో ప్రాఫిట్ అనేది షేర్ అవుతుంది. గవర్నమెంట్ ఎవరంటే పీపుల్ ఇండైరెక్ట్ పబ్లిక్, ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ. సో ఆ డబ్బు అంతా మన పీపుల్ దాన్ని. నెక్స్ట్ పాయింట్. Next, RBI set up Bimal Jalan panel to review RBI's economic capital framework and decide the guiding principles for dividend transfer to గవర్నమెంట్. ఏంటంటే బిమల్ జలాన్ ప్యానల్ని రివ్యూ చేయడానికి ఆర్బీఐ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఆ డివిడెండ్ ట్రాన్స్ఫర్స్ ఎట్లా అవుతుంది, ఏమైనా కరప్షన్ ఉందా, కరప్షన్ లేదా అని చెప్పి డిస్కస్ చేయడం కోసం అయితే ఆయన తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 2019 ఆగస్ట్ ఆర్బీఐ బోర్డ్ అప్రూవ్డ్ ఇట్స్ రిపోర్ట్. ఇట్ అప్డేటెడ్ రిడ్యూస్డ్ బఫర్ రిలేటెడ్ టు టెక్నికల్ నార్మ్స్ ఇన్ సచ్ మేనర్ దట్ ఆర్బీఐ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫర్ మోర్ డివిడెండ్ ఆర్ సర్ప్లస్ టు ద గవర్నమెంట్. ఏంటంటే
కొన్ని కొత్త టర్మ్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అయితే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ టు ద నాలెడ్జ్ ఏంటంటే 2019లో ఈ ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే కొంచెం ఎంకరేజ్ కొంచెం బ్యాంక్ అయితే కొంచెం ఆ మనీ ఏదైతే ఉందో అది కొంచెం గవర్నమెంట్కి వెళ్ళేలాగా తీసుకురావడం అయితే జరిగిందని చెప్పి, అంటే ఆ ప్రాఫిట్తో గవర్నమెంట్కి ఇచ్చేలాగా, అంటే డివిడెండ్ షేర్స్ వాల్యూని మార్చడం కానీ సో అండ్ సో ఫోర్త్ అలాంటి సిచ్యువేషన్స్ తీసుకురావడం జరిగింది. అకార్డింగ్లీ ఫర్ 2018-19 1.23 lakh dividend plus 52k extra is equal to 1.76 lakh crore to be transferred to government. ఏంటంటే ఈ 1.76 lakh crore ట్రాన్స్ఫర్ ఇవ్వటానికి అయితే రెడీగా ఉంది, ట్రాన్స్ఫర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు 2018-2019. అదేంటంటే 1.23 lakh crore అయితే డివిడెండ్ రూపంలోనే ఇచ్చారని చెప్పుకోవచ్చు, ప్లస్ ఎక్స్ట్రా 52k crores ఎక్స్ట్రా అయితే ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్ ఇది ఎంత, ఎందుకంటే 1.76 lakhs crore దిస్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ టు మీట్ ఇట్స్ ఫైనాన్షియల్ డెఫిషియెంట్ టార్గెట్. ఏంటంటే ఈ ఫైనాన్షియల్ టార్గెట్ ఏదైతే ఉందో దాని డెఫిషియెంట్ ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ చేయడానికని మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేనమ్మా ఈ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్బీఐ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.